వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఢిల్లీ వర్సెస్ లక్నో మ్యాచ్ హైలైట్స్ అండ్ రివ్యూ చూద్దాం. ఇందులో స్టార్టింగ్లో ఢిల్లీ బ్యాటింగ్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో అభిషేక్ పోరెల్ వచ్చేసి 57 రన్స్ కొట్టాడు. స్టార్టింగ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగా ఇచ్చాడు. ఫాస్ట్గా రన్స్ కొట్టాడు 57 ఆఫ్ ద ఓన్లీ 30 balls. నెక్స్ట్ వచ్చేసి పంత్ కూడా బాగానే ఫాస్ట్గా ఆడాడు, 35 దాకా కొట్టాడు. నెక్స్ట్ లాస్ట్లో స్టబ్స్ ఫాస్ట్గా కొట్టాడు, 57 రన్స్ కొట్టాడు ఆఫ్ ఓన్లీ 25 balls. సో వీళ్ళ ఢిల్లీ స్కోర్ వచ్చేసి ఇంకా 208 రన్స్ కొట్టారు. నెక్స్ట్ క్రీజ్లోకి దిగిన లక్నో వచ్చేసి కేఎల్ రాహుల్ స్టార్టింగ్ అవుట్ అయ్యాడు. నెక్స్ట్ నికోలస్ పూరన్ బాగా ఆడాడు. నికోలస్ పూరన్ వచ్చేసి 60 రన్స్ దాకా కొట్టాడు. లాస్ట్ అర్షద్ ఖాన్ మ్యాక్సిమం ట్రై చేశారు గెలవడానికి. లాస్ట్ 2-3 ఓవర్స్లో 1 ఓవర్లో 20 రన్స్ కొట్టే వరకు లాస్ట్కు ఆల్అవుట్ అయ్యారు. ఇట్లా ఢిల్లీ గెలిచేసింది మ్యాచ్. టోటల్ మ్యాచ్ వచ్చేసి లాస్ట్ వరకు తీసుకొచ్చారు లక్నో. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మ్యాచ్ రివ్యూస్. ఇట్లా ఢిల్లీకి వచ్చేసి ఇప్పుడు 12 points వచ్చాయి. లక్నోకి ఇంకొక మ్యాచ్ ఉంది.